నోటితో పలుకుతావు, దేవుడు నాకు ఇస్తాడులే అంటావు కానీ నమ్మవు. దేవుడు నన్ను బాగు చేస్తాడులే అంటావు కానీ హృదయంలో నమ్మవు. భయంలోనే బతుకుతావు, భయంలోనే బ్రతుకుతావు. మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, మానసిక శాస్త్రవేత్తలే కాదు, నువ్వు కూడా ఆలోచించి చూడు. భయం ఎప్పుడైతే మనలో ముప్పిరి కొంటుందో ఆటోమేటిక్గా మనకున్న వ్యాధి యొక్క తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఏ రోగమైనా సరే దాన్ని గూర్చి భయపడే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. మరి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను దేవునికి అనుదినం అప్పగిస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నా ఎడల కార్యం చేస్తాడు అని నమ్మిన ఎడల దుఃఖముఖిగా భయంతో నువ్వు ఉండకూడదు, దుఃఖముఖుడుగా భయంతో నువ్వు ఉండకూడదు. నువ్వు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, దేవుడు నాకు సిద్ధపరిచిన వాటిల్లో స్వస్థత కూడా ఒకటి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు, నేనే నిన్ను బాగు చేతున్నా అన్నాడు. ఆయన గాయములలోని స్వస్థత నాకుందన్నాడు పేతురు పత్రికలో. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అన్నాడు. ఆత్మీయ, శారీరక, మానసిక స్వస్థతలు 3 కూడా నా ప్రభు నాకు ఇవ్వగలడు, నాకు వాగ్దానం చేశాడు. నేను బాగుండాలి, బాగుంటాను, నన్ను నా తండ్రి బాగు చేస్తాడు, స్వస్థత పొందుతాను, నేను లేచి నా దేవుని పని చేస్తాను, నా దేవుని పని చేస్తాను, నా దేవుని పని చేస్తాను, నా దేవుని పరిచర్య చేస్తాను, నా దేవుని చిత్తం నెరవేరుస్తాను. ఇంతవరకు తెలియక లోకం కోసం బతిక, లోకాన్ని పొందడం కోసం బతిక, లోకానుసారంగా బతిక. ఇప్పుడు సత్యం తెలుసుకున్నా, మారు మనసు పొందా, రక్షణ పొందా, నా తండ్రిని అడిగా, నా తండ్రికి రిక్వెస్ట్ పెట్టా, మొత్తం ఆయన ఆమోదించాడు, నాకు జవాబిచ్చాడు. నేను నమ్ముతున్నా. నమ్మావా, విశ్వసించావా? అట్లయితే నీ కలుగుతుంది. నువ్వేం విశ్వసించావు? స్వస్థత, ఓకే కలుగుతుంది. సమృద్ధి కలుగుతుంది. జయం విశ్వసించావు, కలుగుతుంది. నువ్వు ఏది విశ్వసించినా ఆయన కలుగునుగాక అంటాడు.